ఎస్ఆర్పూర్ మండలం పెద్ద తయ్యూరు కాలనీలో ఉన్నాము. అమ్మ మీ పేరు ఏం పేరు? ప్రతియ. ఏ ఊరు మీది? పెద్ద తయ్యూరు. అమ్మ నాన్న పేరు ఏం పేరు? సుగుణ. అమ్మ పేరు నటరాజన్. నా పేరు. అంటే నీకన్నా ముందు పిల్లలు మమ్మీ ఇద్దరు బ్రదర్స్. వాళ్ళు ఉన్నారమ్మా? లైకా ఎందువల్ల? వాళ్ళు కూడా హ్యాండిక్యాప్స్. హార్ట్ ప్రాబ్లం వల్ల ఇద్దరు చనిపోయినారు. ఇప్పుడు మూడో ఆయనే. మీరు ఏం చదువుకున్నారమ్మా? గ్రాడ్యుయేట్. ఏది బిఏనా బిఎస్సీనా? బీకామ్. కంప్యూటర్ పాస్ అయిపోయినారమ్మా? అంటే ఇంటికాడ కూర్చొని ఓపెన్ డిగ్రీ చేసారా? రెగ్యులర్. అంటే కాలేజీకి వెళ్ళకుండా ఎలా? కాలేజీ అంటే ఏ ఊరు తీసుకెళ్తారమ్మా? ఫాదర్. అంటే ఎన్ని నుంచి ఎలా తీసుకెళ్తారు? బైక్లో తీసుకెళ్ళి ఆడ కాలేజీ దగ్గర వచ్చి ఎగ్జామ్ రాయేసి వస్తారు. ఎంత పర్సంటేజ్ వచ్చింది? 60%. ఇప్పుడు ఏమన్నా చదువుకోవాలని ఉందా? ఎట్లా? నీ డ్రీమ్ ఎంబీఏ చేయాలని ఉంది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వల్ల స్టాప్ అయింది. ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతాను, అది కూడా స్టాప్ అయింది. మీరు నడవరు? ఓకే. ఆయన ఎంబీఏ చేయాలని గోల్ మొత్తం ఉంది. ఓకే. ఇంట్లో ఏం చెప్తున్నారు? ప్రెసెంట్ అయితే ఏం లేదు. నేను ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతాను. ఫస్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ప్రిపేర్ అవుతున్నాను. ఫస్ట్ అటెంప్ట్ చేశాను. సెకండ్ అటెంప్ట్ చేసే ముందు హెల్త్ ప్రాబ్లం అయింది. ఓకే. సో దానివల్ల చేయట్లేదు. రికవర్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 23. ఓకే. చదువుకోవాలంటే కూడా ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పూర్ మండలం పెద్దతయ్య గ్రామంలో సుగుణమ్మ నటరాజన్ గార్ల కుమార్తెను, మూడో కుమార్తె నేను. నాకన్నా ముందు ఇద్దరు బ్రదర్స్ చనిపోయినారు. నన్ను హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయారు వాళ్ళు. అంటే పుట్టుకతోనే హ్యాండిక్యాప్గా అది చెప్పండి. మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నేను చదువుకోవాలని ఉన్నా కూడా మాకు అంత స్తోమత లేదు. కాబట్టి నా పేరు ప్రతియ. నేను పెద్దతయ్య గ్రామం నివసిస్తున్నాను. మా తల్లిదండ్రులు నేను ఒకటే కుమార్తె, ఇద్దరు చనిపోయారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా. నేను పెద్దతయ్య గ్రామంలో నివసిస్తున్నాను. నేను దివ్యాంగురాలని. నాకు చదవని ఆసక్తి ఉంది. మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మా తల్లిదండ్రులు నన్ను అప్పు చేసి డిగ్రీ దాకా చదివించారు నన్ను. ఇప్పుడు చదవాలని ఆసక్తి ఉంది. నేను మూడో కుమార్తె, ఇద్దరు మా అన్న ఇద్దరు దివ్యాంగులు, వాళ్ళు చనిపోయారు. నేను ఉండేదాన్ని ఒకటే. మా పేరెంట్స్ నన్ను ఇద్దరు సపోర్ట్ కూడా ఇద్దరు ఉండాలి. ఇంత దాన్ని చదివించారు. చదవాలనే ఉంది నీకు ఆసక్తి ఉంది. ఆర్థికంగా డబ్బులుంటే ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ప్లస్ నాకు ఇంకా ట్రీట్మెంట్కి ఏమైనా హెల్ప్ చేయగలరు. ఓకే. చాలా ఇప్పుడు కూడా కన్సల్టింగ్ కూడా ఉన్నాము. కేఎల్ఎం హాస్పిటల్ నెల్స్ ప్రాబ్లం ఉన్నారు. చెప్పారు ఇంట్లో వెనుక రావడం జరిగింది. బైక్లో ఇద్దరు ఎత్తి దగ్గరికి వెళ్తారా? వచ్చిందమ్మా 60%.
ఇప్పుడు MBA చదువుకోవాలనుకుంటారు, ఏదో మీ ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, ఎవరైనా సహాయం చేసి చదువుకుంటావా? చదువుకుంటాను. ప్లస్ నా ట్రీట్మెంట్కి ఏమైనా కూడా బయట హాస్పిటల్స్లో నడిచి ఏదైనా ఉద్యోగం చేయాలన్నా కనిపించే ఫోటోలో ఉన్నది మా అన్న. ఈయన డైడ్ అయినారు. ఎందువల్ల? హార్ట్ ప్రాబ్లం. ఎన్ని సంవత్సరాలు? 11 ఇయర్స్కి. ఇంకొక అబ్బాయి ఫోటో లేదా? అది గ్రూప్ ఫోటో